హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మీ వంటగది వాసన రాకుండా నీట్గా ఉండాలంటే ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనేది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, వంటగది అనేది ఎప్పుడూ మంచి వాసన వస్తూ ఎలా దుర్వాసన రాకుండా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి నేను చూపించే టిప్ వచ్చేసేసి చూసారు కదా. ఫస్ట్ వచ్చేసి మనం నిమ్మకాయలు ఉంటాయి కదండి, నిమ్మకాయ ముక్కలు ఇలాగా ప్రతి మూల వంటగదిలో అక్కడక్కడ పెట్టేసేసేసింది. నిమ్మ దెబ్బలు ఇలా ఎక్కడైనా మనం గ్యాస్ పక్కన ఇలా వంటగదిలో ఇలా పెట్టుకున్నారనుకోండి, దీనిపైన కొంచెం చెక్క పొడి కానీ ఏమైనా వేసి పెడితే మంచి వాసన వస్తూ నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసేసి మీకు డస్ట్బిన్ అనేది ఉంటుంది కదండి. డస్ట్బిన్లో వచ్చేసేసి మనం డస్ట్బిన్ వంటగదిలో పెట్టుకుంటాం కదా, డస్ట్బిన్ను వాసన రాకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి అడుగునేసి పెట్టండి. వాసన అనేది రాదండి. స్మెల్ రాకుండా డస్ట్బిన్ను లేదన్నా ఒక కవర్ వేసి నీట్గా అలా ఉప్పు పసుపు వేసి పెడితే వాసన అనేది రాదండి. థర్డ్ స్టెప్ వచ్చేసేసి మనం వంటగదిని మూలల ఇలా కాఫీ పొడి వేసేసి మనం కాఫీ పొడి ఇలా ప్లేట్లలో వేసి ఒక పక్కన ఎక్కడైనా మనం స్టోర్ చేసేసి ఇలా పెట్టేసేసుకోండి. ఎక్కడైనా మనకి కొంచెం అడ్డం లేకుండా నీట్గా సర్దేసుకున్నా కూడాను ఇలా వాసన రాకుండా ఉంటుందండి వంటగదిని. ఇలా ఎప్పుడూ మెస్సీగా ఉంటుంది కదండి గ్యాస్ బండ. వంట అయిపోయాక మనం ఇలా పెట్టేసేసుకోకుండా మనం కూరగాయలు కట్ చేసినప్పుడు ఇలా వదిలేయకుండా నీట్గా ఇవన్నీ ఒక కవర్కి ఎత్తేసి పెట్టేసుకుంటే వంట చేసేటప్పుడు పని కూడా ఈజీ అయిపోతుంది. గ్యాస్ దగ్గర నీట్గా అయిపోతుంది. ఇలా కవర్లో వేసేసి ఇవి మనం ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకొని ఈ చెత్తని చెట్లకు వేసుకునే వాళ్ళు చెట్లకు వేసుకోవచ్చు, లేదంటే మనం పడేసేసే వాళ్ళు పడేయండి. ఒక 2 కవర్లు పెట్టుకోండి. ఎందుకంటే ఇలా పాల ప్యాకెట్స్ కానివ్వండి, ఇలా ప్యాకెట్స్ అన్నీ ఒక దాంట్లో, ఇలా కూరగాయల చెత్త అంతా ఒక దాంట్లో వేసేసేసుకుంటే మనకి పని కూడా ఈజీ అవుతుంది. క్లీన్ చేసుకునేటప్పుడు కూడా పని నీట్గా అయిపోతుంది. డస్ట్బిన్లు పెట్టుకునే వాళ్ళు ఒక 2 పెట్టేసేసుకోండి. వంటగదిలో పెట్టేసుకుంటే పని అనేది ప్లాస్టిక్ ఒక పక్కన పెట్టేసుకొని పాల ప్యాకెట్లు ఒకటి ఇలాగ కూరగాయలు ఆనియన్ తొక్కులు ఇలాగా పడేసేసుకోకుండా మొక్కలకి చిన్న బాల్కనీలో వేసుకునే వాళ్ళైనా మొక్క మొదట్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మనం నెక్స్ట్ వచ్చేసేసండి వచ్చేసేసి మనం వంట చేసేసి ఇది అంతా మసీగా ఉంటుంది కదా, ఈ ఫ్లోర్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందాము. ఇది ఎలా క్లీన్ చేసుకోవచ్చో కూడా చూపిస్తారండి. మనం వంట అంతా అయిపోయాక ఎలా సర్దుకోవచ్చో ఏంటనేది కూడా. మనం ఫ్లోర్ క్లీనింగ్ కూడా కొంచెం ఇలాగా నాప్కిన్స్ వాడతాం కదండి, ఈ నాప్కిన్స్ వాడేటప్పుడు కొంచెం వెనిగర్ వేసి తుడిచేసారనుకోండి, ఫ్లోర్ కూడా క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు ఫ్లోర్ ఎలా క్లీన్ చేసుకుంటా కూడా చూపిస్తారండి. కొంచెం ఇలా వేసేసుకొని నీట్గా ఫ్లోర్ క్లీన్ చేసేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి. నైట్ టైము మనం పడుకునేటప్పుడు అన్నీ క్లీన్ చేసేసి పడుకుంటే బొద్దింకలు కానివ్వండి, బల్లీలు కానివ్వండి అస్సలు రావండి. క్లీన్ అయిపోతుంది. మనకి చూసేదానికి కూడా మార్నింగ్ నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి. కొంచెం మనం తీసేసుకొని జరుపుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈజీగా మనం ఎప్పుడు పని అయిపోయేటప్పుడు చేసేసుకుంటే ఫ్లోరింగ్ అనేది ఇదిగోండి ఈజీగా రిమూవ్ చేసుకోవాలి. ఇవి బర్నర్స్ కూడాను కొంచెం టూత్ బ్రష్ కానీ ఏమైనా తీసేసుకొని వాష్ చేసేసుకొని 15 రోజులకి ఇలా చేసుకుంటే మంట అనేది కూడా బాగా వస్తుందండి. దీనికి నేను కొంచెం ఇమ్ము లిక్విడ్ అనేది యాడ్ చేసేసి తుడిచేస్తానండి. మరకలు కూడా నీట్గా పోతాయి, క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మనం పొడిగుడ్డేసేసి క్లీన్ చేసేస్తే ఎటువంటి స్టీల్ గ్యాస్ స్టవ్ల మీద అయితే ఎలాంటి మరకలు రావండి. ఫ్లోర్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇదిగోండి లాస్ట్ ఫైనల్గా మన వంటగదిని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాక నెక్స్ట్ షింక్ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేసుకోవడానికి నెక్స్ట్ షింక్ కూడా ఎలా ఉంచాలో చూసేసింది. మెయిన్గా వంటగదిలోనండి కిటికీలు ఉన్న వాళ్ళు ఇలా మెషేజ్ పెట్టేసుకోండి. బల్లెలు కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. వంటగదిలో మనం కిచెన్లో అన్నీ పెట్టుకుంటాం కదా, బల్లలు రాకుండా ఉండేదానికి కూడా ఇలా మెస్ ఏర్పాటు చేసేసుకున్నారనుకోండి నీట్గా ఉంటుంది. ఇది కూడా 15 రోజులకి అట్లాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇదండి మొత్తం ఫ్లోర్ అంతా అయిపోయింది కదా. ఇలా నైట్ టైము నీట్గా ఫ్లోర్ అనేది ఇలా క్లీన్ చేసేసుకుంటే వంటగది శుభ్రం అయిపోతుంది. నెక్స్ట్ షింక్ని
ఇదిగోండి ఇలా మనం ఇవి ఇట్లా తగిలిచ్చేస్తుంటాం కదా, ఇది కొంచెం హాట్ వాటర్లో వేసేసి వంటింట్లో పెట్టకుండా చూడండి, ఇలా పెట్టినా కూడా వాసన అనేటివి వస్తూ ఉంటాయండి. ఇలా చేసుకుంటా ఇలా ఎప్పటికప్పుడు హాట్ వాటర్లో కొంచెం బేకింగ్ సోడా వేసి నిమ్మకాయ వేసేసి ఉతికి బయట పెట్టుకోండి. షింకుల్లో మాత్రం వేయబాకండి. షింక్ ఎలా క్లీన్ చేసుకోవాలో నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మనం కిచెన్లో ఎంత నీట్గా పెట్టుకుంటే నైట్ టైము మనం అంట్లన్నీ కడిగేసేసాక మనం నైట్ ఎప్పుడు కూడాను సింపుల్లో అంటులు లేకుండా ఈజీగా చేసేసేసుకొని మనం 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ కొంచెం హాట్ వాటరు ఆ హోల్ అనేది పోసామనుకోండి, లోపల ఏమన్నా డ్రైనేజ్ ఉన్నా మొత్తం అనేది కిందకి అనేది కొంచెం ఆగి పోసేసేసామనుకోండి, లోపల ఏమన్నా వాసన వచ్చినా కింద వేడి నీళ్ళకంతా జిడ్డు మరకలు కానీ అలాంటివి నీట్గా క్లియర్ అయిపోతాయండి. షింకు వాసన రాకుండా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న టిప్స్ వంటింట్లో నైట్ నీట్గా ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు కూడా షింకులో కింద ఏమన్నా ఉన్నా కూడా తీసేసుకొని నీట్గా హాట్ వాటర్ అనేది 15 రోజులకి 20 రోజులకి ఇలా పోసి చూడండి. షింకులో కూడా వాసన రాదు, వంటింట్లో అసలు ఎలాంటి వాసన రాకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి లాస్ట్ ఫైనల్గా మనం ఒక చిన్న డూప్ సిక్స్ కానీ వెలిగించి పెట్టేసేసుకున్నాం అనుకోండి, నైట్ టైం మనం ఎంత క్లీన్ అయిపోయాక మార్నింగ్కి మంచి వంటింట్లోకి రాగానే నీట్గా క్లీన్ అయిపోతాయండి. కానీ స్టవ్ పక్కన కొంచెం ఇలాగా ఎక్కడైనా కొంచెం పెట్టేసేసుకున్నారనుకోండి, చూడండి మంచి వాసన వస్తూ ఇంట్లో కూడా వంటింట్లోకి ఎలాంటి వాసన రాకుండా డస్ట్బిన్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, షింకుల్లో కానివ్వండి, షింక్ కింద ఎప్పుడు కూడా నీట్గా ఇలా మెయింటైన్ చేసుకోండి అండి. ఫ్లోరింగ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. వంట అయిపోయాక కొంచెం వెనిగర్ వేసేసి తీసేసుకుని మనం కూరగాయలు కట్ చేసుకునే దానికి కూడా ఏ ప్రాబ్లం ఉండదండి. డైలీ వంట అయిపోయిన వెంటనే ఇలా చేసుకున్నారనుకోండి, మంచి వాసన వస్తూ వంటగది కూడా నీట్గా ఎప్పటికప్పుడు సర్దుకోవడమే కాదు, నీట్గా చూడండి నా కిచెన్ మొత్తం ఎలా సర్దేసుకున్నాను. ఇదండి మా కిచెన్. ఈరోజు కిచెన్లో దుర్వాసన రాకుండా నీట్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలో, చిన్న స్థలం అయినా కూడా ఎలా మెయింటైన్ చేసుకోవచ్చో కూడా చూపించాను కదా. ఇది ఈరోజు వీడియో వచ్చేసండి. ఇది అందరికీ ఉపయోగపడే టిప్సేనండి. 5 టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, మంచిగా వాసన వస్తూ ఇల్లంతా కూడాను మంచిగా సర్దుకుంటే చిన్నదాన్నైనా కూడా నీట్గా వాసన రాకుండా మంచిగా ఉంటుందండి. ఇదండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఎప్పుడు కూడాను ప్లేస్లో ఒక చిన్న పూలది గ్రీనీగా పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి. ఈ వీడియో కానీ నచ్చితే మరిన్ని మంచి కంటెంట్ కావాలన్నా, ఇంకొంచెం వీడియోస్ ఏదైనా కావాలన్నా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేసి ఇంకో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంది.